గారు సో మొత్తానికి ఇంకా 2 వారాల్లో సరే ఫస్ట్ క్యాబినెట్ సమావేశం సక్సెస్ఫుల్గానే సాగుతుందా లేకపోతే ఎలా అనేది అంశం పక్కన పెడితే 2 వారాల్లో అతిపెద్ద టాస్క్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి గతంలో మరి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు గత ప్రభుత్వం అని చెప్పేసి మీరు కూటమి నేతలు అందరూ కూడా మీ పార్టీలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తిపోసాయి ప్రతిరోజు. మరి రేపు 1వ తారీఖుకి మీరు పింఛన్దారులకి సక్రమంగా టయానికి పింఛన్ ఇవ్వాలి. అందులో ఇప్పుడు పెంచారు పింఛను. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మరి సక్రమంగా 1వ తారీఖు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఏవైతే ముందు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో వాటిని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్ లో రాసుకొని ఉంచడం జరిగింది. మీరు ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, 1వ తారీఖున మళ్ళీ మీరు డిబేట్ పెట్టండి, ఏం జరిగింటుందో మళ్ళీ మేము ఆ డిబేట్ లో మాట్లాడతాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మనము తెలంగాణ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత 2014-19 మొట్టమొదటి అధికారం తెలుగుదేశం పార్టీది. అప్పుడు కూడా 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసి దాన్ని మళ్ళీ 2000 చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. అదే విధంగా ఉద్యోగస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిట్మెంట్ ని 42% ఇచ్చి వారితో సమానంగా ఉద్యోగులను ఆదుకున్నటువంటిది తెలుగుదేశం పార్టీ. కేసీఆర్ గారు 41 ఇస్తే చంద్రబాబు గారు 42 ఇచ్చినట్టున్నారు. అప్పుడు కేసీఆర్ గారు 41 ఇస్తే చంద్రబాబు గారు 42 ఇచ్చినట్టున్నారు కదా. ఎస్, అదే చెప్తున్నా. అంటే అప్పటికి రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా, లోటు బడ్జెట్ లో కదా ఉన్నాం మనం. మరి ఎట్లా చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారు? సో నమ్మకం మీకు పూర్తిగా ఉన్నటువంటి శక్తి. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు కావచ్చు, అదే విధంగా పెన్షన్దారులకు పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా 1వ తారీఖు అమలు చేసి తీరుతారు. అది ఎలా చేస్తారనేది మాకు తెలుసు, ఆయనకు తెలుసు. ఖచ్చితంగా రైట్. మళ్ళీ వస్తాను మనోహర్ రెడ్డి గారు మనతోటి. సార్ మళ్ళీ వస్తాను మనతోటి. జనసేన పార్టీ తరఫున రావి సౌజన్య గారు జాయిన్ అయ్యారు. రావి సౌజన్య గారు. రైట్, ఓకే. సౌజన్య గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి మొదటి కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు. సో మొత్తం కనుక చూస్తే జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. మొత్తానికి జనసేన మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు కూడా కీలకమైనటువంటి శాఖలు తీసుకున్నారు, కీలకంగా వ్యవహరించున్నారు. మొత్తానికి ప్రభుత్వంలో మరి వారు కూడా సమానమైనటువంటి భాగస్వాములుగా చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తామంటూ ఆయన ఆ రోజు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కేబినెట్ లో? బ్రహ్మనాయుడు గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి, నా నమస్కారాలు. ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలానే జనసేన పార్టీ మంత్రులు ఉన్నారు. అంటే వీళ్ళంతా ఇంతకు ముందు తెలుగుదేశాన్ని చూశారు, వైఎస్ఆర్సీపీని చూశారు, ఇప్పుడు జనసేనతో కూడిన ఒక క్యాబినెట్ ని చూడబోతున్నారు. కాబట్టి ప్రజలందరిలో కూడా చాలా అంటే ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆ నిర్ణయాలు అంటే గత ప్రభుత్వాన్ని మనం ఎలా వాళ్ళు చేసిన ప్రతి తప్పును కూడా మనం ఎలా ఎత్తి చూపించి ప్రజల దగ్గర నుంచి ఇలాంటి మ్యాండేట్ తీసుకున్నాం. కాబట్టి ఈ క్యాబినెట్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందని చెప్పని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అలానే క్యాబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక 17 మంది మంత్రుల వరకు కూడా కొత్త మంత్రులుగా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు. ఈ 17 మంది అంటే ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే ఒక కొత్త వర్క్ మనకు వచ్చినప్పుడు అందరూ లైట్ మైండెడ్ తో ప్రజా సేవే చేయాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మేజర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతా ఉంటుంది. సో అందరూ ప్రజాసేవ చేయాలి అనుకున్నప్పుడు ఆ శాఖల వారీగా రివ్యూ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మనం వినలేదు కూడా. ఆ శాఖల మంత్రులుగా ఆ శాఖ రివ్యూ మీటింగ్ జరిపారని కూడా అందరికి సకల శాఖ మంత్రులాగా ఒక మంత్రి వచ్చే అన్ని శాఖలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లు పెడితే మాట్లాడి ఉండేవారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఏ శాఖ వారీగా ఆ శాఖ మంత్రులు మాత్రమే వారి యొక్క రివ్యూ మీటింగ్స్ ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళు చేయబోతున్న పనులు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా శాఖల గురించే మాట్లాడతారంటారు. అయితే కేవలం శాఖల గురించే, మిగతా విషయాలు మాట్లాడకుండా గత మంత్రుల లాగా అంతేనా సౌజన్య గారు? ఓన్లీ శాఖల గురించి మాత్రమే మాట్లాడతారు, గత ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడినట్టు బూతులు మాట్లాడరు అంటారు.
బూతులు మాట్లాడరండి, శాఖల గురించి మాట్లాడతారు. ఇప్పుడు దాకా మనకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ పరంగా ఏ శాఖ పరంగా ఎంత డ్యామేజ్ జరిగిందో శ్వేతపత్రాలు అయితే ముందుగా రిలీజ్ చేస్తారని మేము భావిస్తున్నామండి. ప్రతి ఒక్క శాఖకి ఆ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేస్తారు. ముందు ప్రజలకు తెలియాలి వాళ్ళు ఎంత చక్కటి నిర్ణయం తీసుకున్నారో, ఎంత కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టారు అనేది ప్రజలకు తెలియాలి. అలానే బ్రహ్మనాయుడు గారు, నేను ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి ప్రైమ్ 9 తరఫున నిజంగా పాదాభివందనం చేసుకుంటున్నాను బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఈ రోజు పోలవరం నేను చూసి వచ్చాను బ్రహ్మనాయుడు గారు. ఈ రోజు డిబేట్ లో మనం కూర్చుందో మాట్లాడుకుందో, లేదంటే ప్రజలందరూ అంటున్నారు కాబట్టి మనం అనుకుంటుందో పోలవరం ప్రాజెక్టు పాడైపోయింది, లేకపోతే నిర్వీర్యం అయిపోయింది, లేకపోతే డబ్బులు నాశనం అయిపోయింది, ఇవన్నీ కాదు. స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను బ్రహ్మనాయుడు గారు. నిజంగా కళ్ళంటే నీళ్లు, ఎంత కష్టం అనిపించిందంటే ఎవరి తొమ్మిదంతా ఈ సొమ్ము అంతా నిర్వీర్యం చేసేసి, అంటే ఒక డస్ట్ లాంటిది, ఒక కోట్లాది రూపాయల మెటీరియల్ లోంచి మొక్కలు మొలుస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నేను ఈ రోజు కళ్ళారా చూసి వచ్చాను బ్రహ్మనాయుడు గారు. అంటే ఒక ప్రజాపాలన అసమర్థమైన ప్రజాపాలన ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి ప్రజలందరూ కూడా. ఈ రోజు సింపుల్ గా చెప్పేస్తున్నారు ఇందాక వైసీపీ నాయకులు, మేము ఇలా చేశాం కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చారు, రేపు ఇలా చేయకుండా ఉండండి మీకు ఎవరు అని చెప్పారు. ఇలా చేశారు కాబట్టి మ్యాండేట్ ఇచ్చారంటే మ్యాండేట్ సరిపోదండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. మంత్రి యొక్క ఆ శాఖ మంత్రి యొక్క ఆస్తులు జప్తు చేయాలి. ఖచ్చితంగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే అలాంటి జీవనం. అంటే ఇప్పుడు మీరు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆస్తులు, అంబటి రాంబాబు గారి ఆస్తులు జప్తు చేయమంటున్నారు. నాకు ఒక నిమిషం అయితే అనిల్ కుమార్ యాదవ్ గారి ఆస్తులను అంబటి రాంబాబు గారి ఆస్తులు జప్తు చేయాలంటారు. అయితే అంబటి రాంబాబు గారి ఆస్తులు జప్తు చేయాల్సి ఎంత వేస్ట్ అయింది అక్కడ. దయాబ్రాహ్మణాలు 30% పోతే 490 కోట్ల పైచీలకు ఈ రోజు రిపేర్ చేయడానికి అవుతుంది. అలానే ఒక అక్కడ రాక్ వాల్ లాగా ఉంది, మేము చూసాం బ్రహ్మనాయుడు గారు, అది కుంగిపోయింది. అది కట్టాలన్నా కూడా దగ్గర దగ్గర 1000 కోట్లతో సంబంధించిన పరిస్థితి. అంటే ఇవన్నీ కొన్ని తరాలు, అంటే వాళ్ళ తరతరాలు కూడా వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టాలి. నిజంగా పోలవరాన్ని అంత నాశనం చేశారు. ఎందుకు, ఎవరు సొమ్మని చెప్పని నాశనం చేశారు బ్రహ్మనాయుడు గారు. మీకు పాలన చేత కాకపోతే చేతులు ఎత్తేసి మాకు చేత కాదని చెప్పని రిజైన్ చేసి పక్కన కూర్చున్నా కనీసం అధికారులకన్నా సరే అది చేసుకొచ్చేవారేమో ఒక కాస్త పని అని. అది చేయకుండా దానికి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ఈ రోజు దాన్ని అంటే ఒక 73% 72% పని అయిపోయిన పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఈరోజు ఒక రెవెన్యూ జనరేట్, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసే ఒక టూరిజం స్పాట్ కావచ్చు, లేదంటే ఒక ఈ పంట పండించే పరంగా ఏదైనా సరే అన్ని రకాలుగా ఉపయోగపడే ప్రాజెక్ట్ ని ఈ రోజు నిర్వీర్యంగా చేసేసి, అసలు మీరు ఒకసారి అంటే మీ మీడియా వాళ్ళు వెళ్ళి ఉన్నారు అక్కడ, అడగండి ఒకసారి. అన్ని ఎక్కడికక్కడ గొట్టలు, ఎక్కడికక్కడ తుప్పు పట్టేసిన మిషనరీస్, ఇవన్నీ చూస్తే ఏంటిది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉన్నట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు ఎలా అయిపోయేది, రాష్ట్రం మొత్తం శ్మశానం అయిపోయేది బ్రహ్మనాయుడు గారు. నిజంగా ఈ రోజు నేను చాలా కష్టంతో వేదంతో చెప్తున్నాను. ఈ రోజు పోలవరం వెళ్ళి స్వయంగా పోలవరం ప్రాజెక్టు సందర్శించి వచ్చిన క్రమంలో ఆ బాధతో నేను చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉన్నట్టయితే ఖచ్చితంగా రాష్ట్రం 5 సంవత్సరాల శ్మశానం చేస్తుండేది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క నిమిషం ఎవరికైనా బాధ అనిపించింది, ఏంటి పొత్తు ఏంటి, 21 సీట్లు ఏంటి అని 10 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఎక్కడో ఒక చిన్న బాధ అని అనిపించింది. కానీ ఈ రోజు మనకు నిజాయితీగా నిజంగా చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఈ రోజు నేను పాదాభివందనం చేస్తున్నాను. నిజంగా ఆయన కనుక తీసుకున్నట్టయితే అందరూ శ్మశానించడానికి వచ్చేది ఈ రాష్ట్రం మాత్రం. పనికి మారిన ప్రభుత్వం నేను తిట్టకూడదు అనుకున్నాను వైసీపీని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు. సరే ప్రజలు మ్యాండేట్ తీసుకొచ్చి వాళ్ళు బాధలో ఉన్నారు, వదిలేయండి, వారు బాధలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు ప్రజల వారికి. బ్రహ్మనాయుడు గారు, యా రవీంద్ర రెడ్డి గారు, సో మీ ప్రభుత్వంలో పోలవరాన్ని భ్రష్టు పట్టించారు, తుప్పు పట్టించారని చెప్తున్నారు గారు. అక్కడ మీరు 2014 నుంచి 19 వరకు అసెంబ్లీ సెషన్స్ తీసుకోండి. ఆ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమా గారు అసెంబ్లీలో వాళ్ళు 2017కు పోలవరం పూర్తి చేస్తాం, మళ్ళా 18కి పోలవరం పూర్తి చేస్తాం, 19కి ఎన్నికలకు లోపు పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం, ఇవన్నీ జరిగినాయి. మరి ఎందుకు కట్టలేదు అని చెప్పి ఇదే సౌజన్య గారు 19లోనో 20లోనో 21లోనో ఇప్పుడు మాట్లాడేది ఏంది? ఆ రోజు మీరు ప్రజల తరఫున పోరాడేటువంటి రవీంద్ర రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అసెంబ్లీలో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో డేట్ తో సహా చెప్పారు. మొదటి మీ ప్రభుత్వంలో ఫస్ట్ టర్మ్ మినిస్టర్ గా, ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు డేట్ తో సహా చెప్పారు పలానా డేట్ పూర్తవుతుంది. కరెక్ట్. నేను చెప్పే ఒక్క మాట, సౌజన్య గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అనిల్ కుమార్ అంబటి రాంబాబు ఆస్తులు జప్తు చేయాల సంతోషము,
నేను కాదనట్లేదు, ఒక్క మాట అట్లా అనుకుందాం. యాక్సెప్ట్ ఒక్క చేస్తారా మాట అయితే? వినండి, ఆమె సంతృప్తి కోసం అనుకుందాం, ఉమ్. తప్పేమీ లేదు. ఎవరి కోరికలు వాళ్ళు కోరచ్చు, అది చట్టంలో అది ఎంత మాత్రం అనేది ఆమె నువ్వు చెప్పింది నేను విన్నా కదా. ఇప్పుడు నేనేమంటున్నా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్, ఎందుకు మీరు 19లో జప్తు చేయమని అడగలే? 20లో ఎందుకు జప్తు చేయమని అడగలే? 21లో మీరు ఎందుకు విజిట్ చేయలే? ఈ 5 ఏళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆనాటి వాళ్ళ ఆస్తులు జప్తు చేయమని ఎందుకు మీరు అడగలేకపోయినారు? అంటే ఆ రోజు వాళ్ళ సొంత డబ్బులు ఏమైనా కట్టినారా? ఆ రోజు కేంద్రం నిధులు దుర్వినియోగం కాలేదా? మరి ఆ రోజు మీరు ఏం చేస్తా అన్నారు? బాధ్యత కలిగినటువంటి జనసేన పక్షం ఊరినే ఏదో మాట్లాడడం ద్వారా పెద్ద ఉపయోగం ఏముంటుంది? అంటే ఇప్పుడు పోలవరం నిరుపయోగంగా పడి ఉంది, అక్కడ అన్ని కూడా మెషినరీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి ఆ అంటున్నారు. ప్రాజెక్టు నిరుపయోగం అని వాళ్ళు అంటా అన్నారు, ఆ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగం అని మేమంటా అంటాం. ప్రాజెక్ట్ కాదు, అక్కడ ఉన్నటువంటి మెషినరీ కూడా, ఏదైతే మెషినరీ ఉందో ప్రాజెక్ట్ కి సంబంధించి అదంతా కూడా నిరుపయోగంగా పడిపోయింది. పనులు జరుగుతా ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడ పనులు సందర్శనని విజిట్ చేసినారు. ఆ పనులు నాణ్యతగా జరగలేదు, అరకొరగా జరుగుతా ఉన్నాయని వాళ్ళే అన్నారు. ఆ రోజు అరకొర పనులు జరుగుతాయని వాళ్ళు అన్నారు, ఈ రోజు జరగలేదని అంటారు. రెండు నేలకి ఎట్లనే తిప్పొచ్చు కదా. రైట్, పనులు జరుగు మనోహర్ నాయుడు గారు.